బీహార్కు చెందిన ఓ వ్యక్తి 500 ఏళ్ల నాటి నాణ్యాలను 8,000కు పైగా సేకరించాడు. బోధ్గయాకు చెందిన బహ్రామ్ అలియాజా కమల్కి నాణ్యాల సేకరణపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది. ఇప్పటి వరకు దాదాపు 8,000కు పైగా నాణ్యాలను సేకరించాడు. ప్రస్తుతం ఆయన వద్ద ముఘల్, బ్రిటిష్ రాజుల కాలానికి చెందిన 200 నుంచి 500 ఏళ్ల నాటి బంగారు, వెండి, రాగి, ఇత్తడి, అల్యూమినియం నాణ్యాలు ఉన్నాయి. దీంతో స్థానికంగా కమల్ నాణ్యాల రాజుగా ప్రసిద్ధి చెందారు. ఈ నాణ్యాలను కమల్ విక్రయిస్తుంటాడు. ముఘల్, క్వీన్ విక్టోరియా కాలం నాటి నాణ్యాలను 200 నుంచి 500 రూపాయలకు మధ్య అమ్ముతున్నాడు. తన దగ్గర 500 అరుదైన నాణ్యాలు ఉన్నాయని, వాటిని మాత్రం అమ్మబోనని కమల్ చెబుతున్నారు. ఆయన సేకరణలో అక్బర్ కాలం నాటి దామ్, నిష్కి, ద్రామి, ఫౌలా నాణ్యాలతో పాటు ఈస్ట్ ఇండియా కాలం నాటి టోకెన్లు కూడా ఉన్నాయి. పాత నాణ్యాల సేకరణ ద్వారా భారతదేశ చరిత్రను తెలుసుకోవడమే తన జీవిత లక్ష్యమని కమల్ అంటున్నారు.